హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా ఫామ్ చేశారు. సో అంటే రీసెంట్గా ఫామ్ చేసింది చైర్మన్ని, మెంబర్స్ని. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి ఇప్పుడు 2014లోనే ఫామ్ అయింది. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో స్టేట్ ఎస్ఆర్సి, మన తెలంగాణ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం దీన్ని ఫామ్ చేస్తారన్నమాట. మనకి దీనికంటే ముందు అసలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీలో ఆర్టికల్ 315 కింద డిఫైన్ చేయబడింది. సో కాన్స్టిట్యూషన్ ఏమిటి మనకి, దీని ఫార్మేషన్, ఫంక్షన్స్, పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూనియన్లో ఎలా ఉంటుంది, స్టేట్లో ఎలా ఉంటుంది, అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లోని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూస్తే ఫస్ట్ సబ్జెక్ట్ చూస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది యూనియన్లో ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్లో ఉంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. సో ఇవి రెండు కాకుండా ఇన్ కేసు 2 or more స్టేట్స్, సో ఒక్కొక్క స్టేట్ ఈచ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మెయింటైన్ చేయలేకపోతే 2-3 స్టేట్లు కలిసి మాకు ఒక పబ్లిక్ సింగిల్ కమిషన్ కావాలంటే అప్పుడు ప్రెసిడెంట్ ఒక కమిషన్ ని ఫామ్ చేస్తారు. దాన్ని జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. దానికి జాయింట్ కమిషనర్స్, జాయింట్ చైర్మన్ ఉంటారు, జాయింట్ మెంబర్స్ ఉంటారు. సో ఇట్లా అన్ని కంబైన్డ్ ఉంటుంది అనమాట. సో ఇన్ కేసు ఏదన్నా మిస్టేక్ జరిగినా ఏదైనా చూసినా అంతా వాళ్ళు జాయింట్ గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో సపరేట్ గా సింగిల్ గా ఉంటే మాత్రం వాళ్ళ స్టేట్ మొత్తమే రన్ చేస్తుంది. అది సంగతి మరి. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి ఏదైతే స్టేట్ కి రిక్వైర్మెంట్ ఉందో, హ్యూమన్ లేబర్స్ లేకపోతే స్కిల్డ్ లేబర్స్ అంటారు. సో స్కిల్డ్ లేబర్స్ ఎవరెవరు రిక్వైర్మెంట్ వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటారు అనమాట దీని నుంచి. సో ఇట్లా డిఫరెంట్ గా మనకి పిఎస్సి ఉంటుంది. పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ లో ఉంటుంది, సెంట్రల్ లో ఉంటుంది, బోత్ జాయింట్ కూడా ఉంటుంది. ఈ 3 టైప్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఉన్నాయి అండర్ ఆర్టికల్ 315. అపాయింట్మెంట్ అంటే టర్మ్ అపాయింట్మెంట్ వచ్చేసి ఆర్టికల్ 316 లో డిఫైన్ చేశారు. సో ఏదైతే చైర్మన్, మెంబర్స్ ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేయడానికి. సో ఎక్కడ చూసినా ఏ చైర్మన్, మెంబర్స్ అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మాత్రం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం గవర్నరే అపాయింట్ చేస్తారు. వీళ్ళని మనకి రికమెండ్ చేసిన పర్సన్స్ ని సర్టెన్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆ ఎలిజిబిలిటీ ప్రకారమే వాళ్ళని చూస్ చేస్తారనమాట. సో మొత్తం టోటల్ గా కూడా మనకి అట్లీస్ట్ 11 మెంబర్స్ ఉంటారన్నమాట. అంటే 10 మెంబర్స్ ఉంటారు, ఒకళ్ళు చైర్మన్ ఉంటారు. సో 11 కంటే మించకూడదు అనమాట. 11 టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 11 మెంబర్స్ కంటే మించకుండా ఉండాలి. అది ఏదైనా సరే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా 11 కంటే మించకూడదు. దాంట్లో ఒక చైర్మన్, మిగతా వాళ్ళు మెంబర్స్ ఉంటారన్నమాట. వీళ్ళ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసి సో వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా ఎలా ఉంటుందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆల్రెడీ గవర్నమెంట్ లోనే, సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇంకా కొన్ని ఆస్పెక్ట్లలో తీసుకుంటారు. ఆ దాంట్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నే తీసుకుంటారు. మినిమం 10 years అలా ఉంటుంది. సో ఆ విధంగా సెలెక్ట్ చేస్తారనమాట. సో ఏజ్ క్రైటీరియా వచ్చేస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి టర్మ్ వచ్చేసి 6 years ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 6 years మెంబర్స్. బట్ ఇప్పటివాటికి అంటిల్ he attains union commission at the age of 65 years. 65 years యూనియన్ గవర్నమెంట్ లో UPSC లో ఉంటుంది. ఇన్ కేసు స్టేట్ అండ్ జాయింట్ కమిషన్ వచ్చేసి ఓన్లీ 62 years అనమాట. సో అలా మెంబర్స్ కి, చైర్మన్స్ కి ఒకటే ఉంటుంది. సో ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు ఈ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ వద్దనుకొని రిజైన్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు ఒకటి ఏదైనా లెటర్ రాసేసి డైరెక్ట్ గా మనకి ప్రెసిడెంట్ కి కానీ, గవర్నర్ కి కానీ ఇది సీక్రెట్ గా పంపించాలి. అండ్ రిమూవల్ ప్రాసెస్ వచ్చేసి ఆర్టికల్ 317, ఆర్టికల్ 317లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన రిమూవల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎప్పుడు వాటికి వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్ అవుతారు, ఎలా రిమూవ్ చేస్తారు అనేది కంప్లీట్ గా అక్కడ ఉంటుంది. సో ఆర్టికల్ 317 రిమూవల్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో పిఎస్సి కి సంబంధించిన విషయంలోనే ఆర్టికల్ 317 రిమూవల్, ఆర్టికల్ 313 అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, 316 వచ్చేసి 316 వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని చైర్మన్, మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 317 వచ్చేసి రిమూవల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళ మిస్బిహేవియర్ కానీ, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కానీ, ఇట్లాంటి కొన్ని సబ్ ప్రొవిజన్స్ ద్వారా దీని రిమూవల్ ప్రాసెస్ ఉంటుంది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క డీటెయిల్స్ చూస్తే ఏంటంటే, ఈ తెలంగాణ పబ్లిక్ కమిషన్ ని ఎలా ఫామ్ చేసాం 2014లోని మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయితే ఉంది. ఆ యాక్ట్ వచ్చేసి 2014లో జరిగింది కాబట్టి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, దాని ప్రకారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఫామ్ చేశారు. అండ్ జీవో నెంబర్ MS 44 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా ఫామ్ చేసేసారు. సో దీనికి సంబంధించిన విషయంలోని కొన్ని పవర్స్ కానీ ఏదన్నా కన్ఫర్మ్ చేయాలంటే ఆర్టికల్ 318 ఆఫ్ క్లాస్ 3 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో నుంచి తీసుకుంటారు. అండ్ ఆర్టికల్ 320 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. గవర్నర్ ఆఫ్ మేక్స్ ది ఫాలోయింగ్ రెగ్యులేషన్స్. మొత్తం టోటల్ గా గవర్నర్ కే పవర్ ఉంటుంది అనమాట మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని. సో ఆ విధంగా స్టేట్ మెంబర్స్ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేయాలి, సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని మినిమం ఎన్ని సంవత్సరాలు ఉండాలి. సో టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 11 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ చైర్మన్, నెక్స్ట్ మిగతా మెంబర్స్
మినిమం డిగ్రీ ఉండాలి, తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. చైర్మన్ అండ్ అదర్ మెంబర్ కమిషన్ షెల్ బి అపాయింటెడ్ బై గవర్నర్ ఓన్లీ. గవర్నర్ మాత్రం అపాయింట్ చేస్తారు వీళ్ళని. అది మనకి పొలిటీషియన్ సీఎం రికమెండ్ చేసిన పర్సన్స్ ని. సో నెక్స్ట్ మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్ సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్ లో కానీ, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో ఉండాలి, వర్క్ చేసినట్టు ఉండాలి. సాలరీస్ వచ్చేసి మినిమం చైర్మన్ సాలరీ వచ్చేసి 80,000 రూపీస్ ఉంటుంది. మిగతా పెన్షన్ అవన్నీ ఉంటుంది. అవి కాకుండా మెంబర్ సాలరీ వచ్చేసి 79,000, 1,000 డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట పే స్కేల్. మిగతా బెనిఫిట్స్ అని చాలా ఉంటుంటాయి. సో అది సంగతి మరి. సో ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆర్టికల్ 320 అనేది ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఫంక్షన్స్ ఏంటంటే మేజర్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోనే ఎక్కువ మనం తీసుకుంటాం. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, వాటిని ప్రాసెస్ కంప్లీట్ చేయడం, వాటి సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూస్ ఎలాంటి కండక్ట్ చేయడం, సో ఇవన్నీ ఉంటాయి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి వీటికి రిలేటెడ్ గా ఆర్టికల్ 335 కూడా ఉంది. అండ్ ఆర్టికల్ 321 వచ్చేసి పవర్ టు ఎక్స్టెండ్ ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పవర్స్ కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ఇంకా పెంచేసి మిగతా వాటిని కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 322 ఎక్స్పెన్సెస్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి సాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ ఇలా ఉంటుంటాయి. వీటన్నిటిని కూడా స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారు. యాజ్ ది కేస్ మే బి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్. సో ఈ ఫండ్ నుంచి తీసుకునే పే చేస్తారనమాట. ఆర్టికల్ 323 రిపోర్ట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మనం బిఫోర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, సో ఇన్ కేసు సెంట్రల్ అయితే, ఇన్ కేసు స్టేట్ అయితే స్టేట్ అసెంబ్లీ, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్ లో ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మనకి 315 వచ్చేసి పిఎస్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, 316 సెలక్షన్ ప్రాసెస్ అండ్ 317 రిమూవల్ ప్రాసెస్, 320 పబ్లిక్ సర్వీస్ ఫంక్షన్స్ అండ్ 321 మనకి 321 పవర్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఫంక్షన్స్, ఇంకా ఎక్కడికి పెంచుకుంటూ పోవచ్చు. అండ్ 323 లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో రిపోర్ట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఇంపార్టెంట్ గా మనకి టీఎస్పీసీఏ కాదు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కైనా ఇలా డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. పర్టికులర్ గా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ కి సంబంధించిన రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క మెంబర్స్ స్ట్రెంత్ కానీ, చైర్మన్ సాలరీస్ కానీ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అన్ని ఫిక్స్డ్ కాదు, వ్యారీ అవుతుంటాయి. సో ఇది మొత్తం టోటల్ గా సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.